ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మర్మాముల దత్తాత్రేయ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీరు కూడా కూర్చోండి. ఈ కార్యక్రమానికి ఆపద్ధర్మంగా మా కంది శంకరయ్య గారు నిన్నటి నుంచి చాలా సంచాలకత్వం వహిస్తూ అవధాని గారిని సమస్య దత్తపదుల నుండి చక్కగా విజయవంతంగా దిగ్విజయంగా బయటపడవేసి ఈ యొక్క సంచాలకులుగా, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులుగా శ్రీ గుండు మధుసూదన గారిని శ్రీ గుండు మధుసూదన గారు ప్రముఖ పద్యకవి, తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ చాలా గోప్యంగా వారు ఎంతో పద్యకవిత్వం మీద కృషి చేసినటువంటి వారు. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎల్లంభట్ల నాగయ్య గారు, విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల పూర్వ ప్రాచార్యులు వారు. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నాటి ఆశువు కార్యక్రమంలో మిగిలినటువంటి చాలా ఆశువులు ఉన్నాయి. శ్రీ షాడ వీరారెడ్డి గారు, అదేవిధంగా కుమ్మరి ఓదేలు గారు వచ్చారా? వీరారెడ్డి గారు, ఓదేలు గారు. తర్వాత శ్రీమతి బోయినపల్లి రాధ గారు, బోయినపల్లి రాధ గారు. మీరు ఆల్రెడీ నిన్న చేసి ఉన్నారా? ఉపేంద్ర గారు, శ్రీమతి మత్స అనురాధ గారు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీలిమ, లక్ష్మి, ఎంఏ సెకండ్ ఇయర్ విద్యార్థిని లక్ష్మి. ఒక్కసారి అన్యథా భావించకుండా ఆశువులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరున్నారండి? చేతులు ఎత్తాలి. పేరు మేడం? నిర్మల గారు రండి. ప్రతాప్ గారు, మదార్ సార్, రైట్. మదార్ గారు, నిహారిక, నీలిమ అన్న నిహారిక, తాటికొండ శ్రీదేవి గారు, మిగతా
మిగతా వారు అవకాశాన్ని బట్టి సార్ ఒకసారి కరెక్ట్ గంగాధర్ గారు రండి. ఈనాటి ఇంకా ఎవరైనా ఆశువులు ఉన్నారా? ఈ శతావధాన కార్యక్రమంలో ఈరోజు చివరి కార్యక్రమం ఇది. వర్ణనాంశాలు మళ్ళీ రేపు ఉదయం వెంటనే వర్ణనాంశాలు 11 గంటల వరకు పూర్తయి ఆ తర్వాత ధారణా కార్యక్రమం ఉంటుంది. ఈనాటి అవధాని వచ్చేంతవరకు మొదటగా సభాధ్యక్షులు శ్రీ గుండు మధుసూదన గారు సభాయ నమః. ఈ శతావధాన కార్యక్రమానికి విచ్చేసిన విద్వాన్మనులందరూ తమ తమ శక్తికి తగిన రీతిగా వారు ప్రశ్నలు సంధించి అవధాని గారి విద్వత్తును వెలికితీసే ప్రయత్నం చేశారు. చాలా సంతోషంగా ఉంది. శతావధాని శ్రీ చేపూరి శ్రీరామ్ గారు మన వరంగల్ వాడు కావడం మనకు చాలా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక గణిత ఉపాధ్యాయుడు తెలుగు భాషలో దిట్టయ్యాయి పద్యాన్ని ఈ సాహితీ సుక్షేత్రంలో సరి అయిన కృషివలత్వం వహిస్తూ చక్కని పదబంధాలతో వేగవంతమైనటువంటి ధారతో పద్యాలను అందిస్తూ ఉన్నారు. వారికి ఇదే ప్రథమ శతావధానం కావడం వల్ల ఇంకా మునుముందు ఇంతకన్నా మృదుమధురంగా ఉండేటువంటి పద్యాల్ని మనకి అందిస్తూ తన విద్వత్తును నిరంతరం వికసింపజేసుకుంటూ మునుముందుకు సాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వారు శతావధానిగా కాకుండా సహస్రావధానిగా కూడా వెలుగొంది మన వరంగల్ పట్టణానికి కాకతీయ పద్య కవిత వేదికకు కాకతీయ విశ్వవిద్యాలయానికి మన సాహితీ లోకానికి అంతటికి కూడా వెలుగుల్ని ప్రసరింపజేస్తాడని ఆశిస్తున్నాను. అదేవిధంగా నిన్నటి కార్యక్రమము, ఇవాల్టి కార్యక్రమం, రేపటి కార్యక్రమం ఈ మూడింట్లో కూడా దిగ్విజయంగా తన పద్యాలతో భావ పరంపరలతో చక్కని పదబంధాలతో మనల్ని అలరింపజేసినందుకు నేను ఈ సభాముఖంగా శ్రీ చేపూరి శ్రీరామ్ గారిని అభినందిస్తూ ఉన్నాను. అలాగే వారికి నా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నమస్సులు అందిస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి క్రియాత్. కాకతీయ విశ్వవిద్యాలయాల స్వర్ణోత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అలాగే కాకతీయ పద్య కవిత వేదికలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అపూర్వమైన మా చేపూరి శ్రీరామ్ గారి ప్రథమ శతావధాన జల్లు నిన్నటి నుంచి ఎడతెగకుండా కురుస్తూనే ఉన్నది. రసజ్ఞులైన హృదయ కేదారాల పైన ఆనంద వృష్టిగా ఈ జల్లు కురుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కీలకమైనటువంటి అంశాల పూర్తి అయింది. కీలకమైన అని ఎందుకంటున్నానంటే సమస్య అది కోరి తెచ్చుకున్న సమస్య. ఇందాకనే పెద్దలు కూడా సమస్య సమయంలో చెప్పారు. కోరి తెచ్చుకున్న సమస్యలు అవన్నీ కూడా క్లిష్ట ప్రాసలతో ప్రారంభమై అనేక విధాలుగా అవధానిని ఇబ్బంది పెట్టడానికి హాయిగా ఇంట్లో కూర్చొని పద్యపాదం రాసుకొస్తే ఆ పద్యపాదాన్ని సంధిస్తే అవధాని గారు అప్పటికప్పుడు వాటిని పూరించాలి. అలాగే అస్తవ్యస్తంగా ఉన్న 4 పదాలు తెచ్చి ఇచ్చి ఆ పదాలతో పద్యం చెప్పమంటే దత్తపదిగా అది చెప్పాలి. ఈ 2 హర్డిల్స్ దాటారు మన చేపూరి శ్రీరామ్ గారు. ఇప్పుడు జరుగుతున్నది ఆశు కవిత ప్రదర్శన. ఆశు ఇది అవధానంలో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మూడవ అంశం ధారణకు నిలిచేది వర్ణన నిపుణ కవి అంటారు. ఎవరైతే చక్కగా లోకోత్తరమైన రీతిలో వర్ణిస్తారో అటువంటి కవినే కవి అంటారు. వర్ణనా నిపుణుడే కవి. ఆ వర్ణన వైభవం ఏమిటో ఒక్కొక్క పాదంలో 25కు చూపించి ఉన్నారు. కాకపోతే అన్నీ ఒకసారి అందించలేదు కానీ వాటిని రేపటికి మనకు దాచిపెట్టారు. రేపు మిగతా 3 పాదాలు వర్ణనలో అందిస్తారు. ఇక ఇవాళ మిగిలింది ఆశు మాత్రమే. ఆశు అంటే అప్పటికప్పుడు చెప్పడం. అందరికీ అర్థమయ్యే భాషలో ఆశు అంటే అప్పటికప్పుడు చెప్పడం. ఒక్కసారే పద్యాన్ని మొత్తం చెప్పడం. చెప్పిన పద్యాన్ని ఒక ఆశుగ వేగంతో చెప్పడం. ఆశుగం అంటే బాణం. ఒక ధనుష్కుడు ధనుస్సులోంచి బాణాన్ని వదిలిపెడితే అది ఎంత వేగంగా వెళ్ళి శత్రువుల గుండెలు చీలుస్తుందో అలా ఆశు కవి ఆ సుకవి వదిలేటువంటి పద్యం అది వెళ్ళి హృదయాలను స్పందింపజేయాలి. ధానుష్కుని ధనుస్సేమో శత్రువుల గుండె చీలుస్తుంది. కవి వదిలినటువంటి ఈ పద్య ఆశుగ అస్త్రం ఇది హృదయాలను రంజింపజేస్తుంది. కవికున్న శక్తి అట్లాంటిది. వేటగాడేమో చంపుతాడు, రసజ్ఞుడైన కవేమో హృదయాన్ని రంజింపజేస్తాడు. అటువంటి అందమైన ఆశువులు మనం ఇప్పుడు విందాం. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు డాక్టర్ నిలంభట్ల నాగయ్య గారు. అలాగే సభకు అధ్యక్షం వహిస్తున్నారు మధుర కవి మా గుండు మధుసూదన్ గారు. మధుసూదన్ గారి సందేశాన్ని విన్నాం. ముఖ్య అతిథిగా ఉన్నటువంటి నాగయ్య గారు ఒక 2 మాటలు మాట్లాడి శుభారంభాన్ని చేస్తారు. అంతర్నిలీయ విదుషాం సదుషాముదార గంభీర భావరసరీతి మనోజ్ఞవాచం యా వింజయేత్త విరతం తాం ఏతాం సతాం రుచిరతాం అమృతాం స్మరామి. ఈనాటి సభాధ్యక్షులు, సభా సంయోజకులైనటువంటి పెద్దలు మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు, అలాగే మనకి ఇవాళ ఈ రంగంలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి అవధాని గారు చేకూరి శ్రీరామ్ గారు, పృచ్ఛకులు, ముందున్నటువంటి పెద్దలు శంకరయ్య గారు, రాజు గారు, 2 రాజులు దయం 2 ఉన్నారు. మా అంతా కూడా అందరికీ మన అవధాని గారు కూడా ఉన్నారు ఇందులో. అందరికీ నమస్కారాలు. ఇది మనకు వరుస క్రమంలో ఇప్పుడు వారు చెప్పినట్టుగా 3వ అంశం
సమస్య, దత్తపది, వర్ణన. ఈ దీంట్లో మనకు సాధారణంగా ఇప్పుడు వారు చెప్పినట్టుగా ప్రధానమైన 2 అంశాలు అయిపోయినాయి. ఈ వర్ణన అనేది కవి యొక్క సహజమైన లక్షణం. వర్ణన నిపుణ కవి. వర్ణన ఉంటేనే కవిత్వం, కవిత్వం రాస్తేనే కవి. అంటే కవి అయిన వాడు కవిత్వం రాస్తాడు, కవిత్వం రాస్తున్నాడంటే వర్ణన ఉంటుందని దాంట్లో అర్థం. మనకు ఏ కావ్యంలో కూడా మీరు చూడండి, రామాయణంలో చూడండి కథ ఎంత ఉంటుంది. సాధారణంగా మనం చెప్తూ ఉంటాం అట్లా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా. కానీ మరి అంత పెద్ద కావ్యం ఎట్లా అయింది అంటే వర్ణనలే ప్రధానంగా. వర్ణన లేకపోతే ఏముంది, చరిత్రే. కాబట్టి వర్ణన అనేది ఒక రకంగా అవధానంలో చేర్చడానికి కూడా కారణం నేను అనుకుంటాను. కవి యొక్క ప్రతిభాయుత్పత్తులను బేరేజ్ వేయడానికి ఒక కొలమానం వర్ణన. నా ఉద్దేశంలో సమస్య, దత్తపదుల కంటే కూడా ఇది. ఎందుకంటే దానికి ఒక ఫ్రేమ్ ఇస్తాం, దాంట్లో చేయమంటాం. ఇది అట్లా కాదు, స్వేచ్ఛగా చేయాల్సింది. కాబట్టి ఇది ప్రధానమైన అంశంగానే ఉంటుంది. దాంట్లో రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఇవన్నీ కూడా ఇటువంటి ఈ సభ ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే నిన్న నుంచి కూడా చాలా విజయవంతంగా ఏమిటంటే ఇప్పుడు ఈ అవధాన కార్యక్రమంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. మామూలుగా మిగతా అన్నీ అందరూ చెప్పారనుకోండి. ఒకటి ఏంటంటే మన అవధాని గారికి మొదటి శతావధానం ఇది, అదొక విశేషం. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ 50 సంవత్సరాలు అయింది విశ్వవిద్యాలయం పెట్టి. ఈ 50 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా శతావధాన కార్యక్రమం తెలుగు విభాగం తరపున కాకతీయ విశ్వవిద్యాలయం చేస్తున్నాం. ఇది మొదటి కార్యక్రమం, ఇది విశేషం ఇక్కడ. అట్లా వారికి అవధానం వారికి ఇక్కడ ఈ విధంగా. తర్వాత ఏంటంటే మేము అనుకున్నాం, చాలామంది సరే పిలిచారు చేశారు, కానీ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చాలా రోజుల నుంచి పెడుతూ ఉన్నారు. అయితే దీంట్లో సరే ఉడతా భక్తిగా నాకు కూడా కొంత పాలు ఉంది కనుక నేను కూడా మొదటి నుంచి దీని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఇంతమంది అంటే మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఘనాపాటీలు అంటామే, పండితులు అంటామే, సాహిత్యాభిమానులు అంటామే, అందరూ కూడా దాదాపుగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి సంఘటన చాలా అరుదు ఇవాళ మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. అటువంటిది మరి అలాంటి మనకు అంటే నేను అనుకున్నాను, మాకు మా గురువులు, నేను కూడా ఇక్కడే విద్యార్థిని, మాకు కోవెల సుప్రసన్నాచార్య గారు, కేతవరు రామగౌడ శాస్త్రి గారు, మాదిరాజు రంగారావు గారు, హరి శివకుమార్ గారు, వీళ్ళంతా జగన్నాథం గారు, అంటే వాళ్ళతో తిరిగా మేము ఉన్నాం. కానీ అప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం అంటే వాళ్ళు చేశారు, చేయలేదని కాదు. ఇట్లా ఇటువంటి కార్యక్రమాన్ని ఒక విజయవంతంగా అంటే ఇప్పుడు మా విద్యార్థులు లాంటి వాళ్ళు ఇప్పుడు చిర్రారాజు, లింగయ్య గారు వీళ్ళందరూ కలిపి ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయటం, మరి కాకతీయ పద్య కవితా వేదికకు మరి ఈ విధంగా కాకతీయ తెలుగు విభాగంలో పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందో కానీ చాలా గొప్ప ఆలోచన. తెలుగు విభాగం నుంచి అటుపోయిందా, అటు నుంచి ఇటు వచ్చిందా తెలియదు, కానీ 2 సమన్వయంగా కలిపి చాలా గొప్పగా కార్యక్రమం చేశారు. అందరికీ కూడా అభినందనలు. చేకూరు శ్రీరామ్ గారికి అంటే ఉండటం మా ఇంటి పక్కనే ఉంటారు, మా పక్క సందులో ఉన్నారు, ఇంటి దగ్గర అక్కడ. తర్వాత మొదటి నుంచి కూడా తెలుసు మనకి. అటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను కూడా ఇక్కడ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముగియాలి కూడా, నడుస్తుంది రేపటికి. అంటే దాదాపు అయిపోయింది, రేపు ధారణే కాబట్టి మనకు చెప్పాలి అని చెప్పేశారు వారు. అంటే ఒక ధారణ నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా కార్యక్రమం మనం విజయవంతంగా ముందుకు వెళుతున్నందుకు ఇంతమంది పెద్దలు సాహిత్యాభిమానులు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో మేము చాలామందిని కలవలే. మాకు ఇప్పుడు యూనివర్సిటీలో మేము ఉన్నప్పుడు సెమినార్లు పెట్టేవాళ్ళు మా డిపార్ట్మెంట్లలో. పెడితే ఒక లిమిట్గా మాకు ఎవరో పిలిస్తే వచ్చేవాళ్ళందరూ. కానీ ఇక్కడ సాహిత్యాభిమానంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇంతమంది. చాలా రావడం అనేది చాలా అరుదైన విషయము. తర్వాత వీరు ముందుపడి మరి ఇక్కడ అవధాన విద్యా పరిషత్తు ఇది చాలా ప్రచారం చాలా అవుతున్నది. అంటే వారిని చూడడం చాలా తక్కువ, కానీ వారు చేసే కార్యక్రమాలు మనకు చాలా అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. అటువంటి విషయంలో మరి వారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ 3 రోజులు ఉండి కార్యక్రమంలో మనకు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కార్యక్రమం నడుస్తుంది, కానీ మనకు కాస్త మనవాళ్ళు పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు మనకు వెనుక సపోర్ట్గా ఉంటే ఆ ధైర్యం వేరుగా ఉంటుంది ఎప్పుడైనా. అటువంటి నడిచింది. మరి అందరికీ కూడా మరొకసారి
అభినందనలు తెలియజేస్తూ నమస్తులు. ఎం గిరిధరాచార్యులు ఆశు వారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇది ఫాలో అవ్వండి. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను ఒక విషయం చెప్పిన తర్వాత ఆశువులోకి వెళదాం. ఏమిటంటే విశ్వవిద్యాలయాలలో ఇవాళ మాతృభాషకు చాలా చాలా అన్యాయం జరుగుతున్నది చాలా చోట్ల. అట్లాంటిది కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇవాళ శతావధానం ఈ 2-3 రోజులుగా జరగడం అన్నది ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఇది రాష్ట్రంలో ఉన్న అందరికీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ ఒక గొప్ప స్ఫూర్తి, ఒక మేలైన అడుగు ఇది. మేము గతంలో పట్వర్ధన్ గారి అవధానాన్ని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించాం. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శతావధానం జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు తెలుగులో శతావధానం ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వహించాం. అదొక విశేషం. మీరున్నారు అందులో. అలా మనదైనటువంటి ఒక వెలుగు, మన తెలుగు ఎక్కడెక్కడ వెలుగుతుందో అక్కడక్కడ సహృదయులందరి కలయిక ఏర్పడుతుంది. ఇవాళ ఇక్కడ అంటే ఇవాళ అంటే నిన్న, ఇవాళ, రేపు ఈ 3 రోజులు ఇక్కడ జరుగుతున్న ఈ సభలో తెలంగాణ రాష్ట్రం అంతటి నుంచి కూడా చాలామంది వచ్చారు. నిజంగా చూడండి, ఒక మంచి తెలుగు పండుగ ఇక్కడ జరుగుతున్నది. ఇలాంటి పండుగలు జరిగితే మన భాష మనకు నిలుస్తుంది. ఇది ఒక ప్రేరణ అవుతుంది. రేపొద్దున ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా పెట్టవచ్చు, రేపొద్దున మరొక విశ్వవిద్యాలయం కూడా పెట్టవచ్చు. ఇలా ఇప్పుడు నాకు నిన్న ఆంధ్ర నుంచి ఫోన్స్ వస్తున్నాయి. మా దగ్గర యూనివర్సిటీలు కాదండి, అసలు ఊళ్ళలోనే అవధానాలు చేద్దామంటే ఎవరు రావడం లేదండి అంటున్నారు. మీ దగ్గర యూనివర్సిటీలో చేస్తున్నారు, ఇది మాకు చాలా ప్రేరణగా ఉందని నాకు నిన్న ఆంధ్ర నుంచి ఫోన్ చేసి మిత్రులు చెప్తున్నారు. మేము రావచ్చండి అని అడిగారు. అంటే తప్పకుండా రావచ్చండి అన్నాను. ఇప్పుడు ఆంధ్ర నుంచి మన ఇవాళ ఉదయం నిన్న అప్రస్తుతం చేసిన దండిభట్ల దత్తాత్రేయ శర్మ గారు వచ్చారు. వారు ఒక ఉదాహరణ, అంటే ఈ వ్యాప్తి జరుగుతుంది. ఎక్కడెక్కడ ఈ కార్యక్రమం జరిగిందన్నది ఇవాళ మాధ్యమం ఉంది. ఇవాళ మనం దృశ్యశ్రవ్య మాధ్యమం ద్వారా మొత్తం ప్రపంచానికి చూపిస్తున్నాం కనుక ఇది ఒక రికార్డు స్థాయిలో నిలబడుతుంది. మీరు చెప్పినట్టుగానే మరొక విశేషం ఏంటంటే గణిత శాస్త్రంలో అధ్యాపకులైనటువంటి మా శ్రీరామ్ గారు ఈ అవధానం చేస్తూ ఉండడం తెలుగువారందరికీ ఒక కనువిప్పు కావాలి. మనం కూడా పద్యాలు రాయాలి, మనం కూడా పద్యాల అవధానాలు చేయాలని ఒక ఆలోచన కలగాలి. అది కలిగితే ఈ అగణిత ప్రతిభుడైనటువంటి రామ్ చేస్తున్నటువంటి యజ్ఞం సక్సెస్ అయినట్టు. గణిత శాస్త్రంలో అగణిత ప్రతిభుడైన శ్రీరామ్ గారు తాను పద్యాలు చెప్తూ అవధానం చేస్తూ శతావధానం చేస్తూ ఇందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉండడం ఇది ఒక ఆనందకరమైన సన్నివేశంగా అభివర్ణిస్తూ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. ఇక వెంటనే ఆశువులలోకి వెళ్ళిపోదాం. ముదిగొండ మౌనిక ఒక ఆశువుని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అమ్మ, మీరు సరాసరి ఆశువు అంశాన్ని అడగండి, దాన్ని అవధాని గారు వారు నచ్చిన విధంగా వారు వర్ణిస్తారు. ఎవరు కూడా ఫలానా పద్యం చెప్పమని అడగవలసిన అవసరం లేదు. ఆ అంశం విన్నాక అవధాని గారి మనస్సులో ఏ భావం బెదిలితే ఆ భావానికి అనుగుణంగా ఆ ఛందస్సును ఎంచుకుంటారు వారే. సభకు నమస్కారం, అవధాని గారికి నమస్కారం. ఈ రోజుల్లో జరిగే వివాహ వేడుకల గురించి, వాటికి పెట్టే ఖర్చుల గురించి మీరు ఆసుగా ఒక పద్యం చెప్పగలరని మనవి. నేటి వివాహ వేడుకలు. చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. ఈ రోజులలో జరిగే వివాహ వేడుకలు ఎలా ఉన్నాయి? వివాహం ఒక తంతుగా జరుగుతున్నదా, వేడుకగా జరుగుతున్నదా, లేకపోతే ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు వింటూ వివాహాలు జరుగుతున్నాయా? అందరికీ తెలుసు, మీ అందరికీ.
ఆ ఆఖరికి తాళి కట్టడం కూడా ఆయన చెప్పినప్పుడే కట్టాలి. ఒకవేళ సరిగ్గా తాళి కడుతులేడు వరుడు అని అంటే మళ్ళీ కట్టమంటే మళ్ళీ కట్టాలి. తరంబ్రాలు పోస్తున్నప్పుడు ఆ వధూవరుల మధ్య నుంచి దూరి వెళ్ళి ఆ ఫోటో తీస్తే అదొక ఆనందం. సరదాగా అనుకున్నా కూడా జీవితంలో వివాహ బంధం అన్నది చాలా గొప్ప విశేషం. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు పెద్దలు. పెండ్లి తంతుగా మారుచు భీతి కొలిపి. పెండ్లి తంతుగా మిగులుచు భీతి గొలిపి. పెండ్లి తంతుగా మిగులుచు భీతి గొలిపి. ఖర్చు పెంచెడి అంశమై కదులుచుండే. చూడ వేడుకలిట్టుల చోద్యమగును. చూడ వేడుకలిట్టుల చోద్యమగును. చోద్యమగును. కారు కళ్యాణ గడియన కంట నీరు. కంట నీరు. మరి రాదు అది ఆశు ఒకటేసారి. అంతే అంతే, మళ్ళీ అవసరం లేదు. పెళ్ళంటే ఖర్చులతో కూడుకున్నది అయినప్పటికీ కూడా పెళ్ళి వేడుక జీవితంలో జరిగే గొప్ప వేడుక అని చక్కగా అవధాని గారు చెప్పారు. శ్రీమతి ముదిగొండ మౌనిక గారు మంచి ప్రశ్న ఇచ్చారు. అమ్మ అభినందనలు. ఇప్పుడు శ్రీమతి జె నిర్మల గారు తమ అంశాన్ని అందిస్తారు. వేదికపై సరస్వతిమూర్తులైన గురువులందరికీ పాదాభివందనాలు చేస్తూ మరియు వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి వినమ్ర నమస్కారాలు చేస్తూ, ముఖ్యంగా నేను చెప్పాల్సింది సిద్దిపేట వారి జగత్ అంటే మా సభ్యులందరూ ఉన్నారు సార్. వాళ్ళు మా గురువులు. వాళ్ళ ద్వారానే మేము అంటే మాకు నేర్చుకున్నాము, మేము ఇక్కడికి రాగలిగినాం. సరే, ఓకే సార్. నేను అడగబోయే ప్రశ్న, అంటిన పసిడి, గగనతలాన్ని అంటిన పసిడి పసిడి పరిస్థితి పేద ప్రజలలో ఉన్న మనోభావాలను తెలపండి. పేద ప్రజలకు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఆకాశాన్ని అంటిన పసిడి పేదవాళ్ళ పరిస్థితి అంటే దాన్ని చూసి పేదవాళ్ళ పరిస్థితి, వాళ్ళ మనోభావాలను తెలపండి. పేదవారి పరిస్థితి, పేదవారి పరిస్థితి సార్. కవికి రసహృదయం ఉండాలి, సరస హృదయం ఉండాలి, దాంతోపాటు లోకాన్ని చూసి స్పందించే హృదయం ఉండాలి. మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి పేదవారి వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అలాంటివి వర్ణించమని కోరారు నిర్మల్ గారు. తక్కువ వాడిని చూసి జాలిపడడం కాదు, వాళ్ళ జీవనగతులు మెరుగుపడేలాగా వీలైనంత సహకారం చేస్తే మనకు ఉన్నవారికి అది ఘనత. అది పేదవారిగా వాళ్ళని ఉంచడం కాకుండా ఉన్నవారి ఘనత ఏమిటంటే వాళ్ళని కూడా మనతో పాటు తీసుకుపోగలిగితే అది మన ఘనత. పేదవారే కావచ్చు కానీ
హృదయంలో పెద్దవారైన వారు కూడా చాలా ఉంటారు. ఒక చిన్న కథ నాకు గుర్తొచ్చింది. ఒక చంటి పాపను పెట్టుకొని తల్లి ప్రయాణం చేస్తూ ఉంటే ఒక స్టార్ హోటల్ దగ్గరికి వెళ్ళి మా పాపకు పాలు ఇవ్వాలి, పాలు ఉన్నాయా హోటల్లో అని అడిగితే పాలు 20 రూపాయలకు ఒక గ్లాస్ ఇస్తామండి, అంతకంటే తక్కువ ఇవ్వమంటే ఆ తల్లి చాలా 20 రూపాయలు ఇచ్చి తీసుకున్నది. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఒక రోడ్డు మీద ఒక చిన్న గుడిసె లాంటి హోటల్ ఉంది. అప్పుడు మళ్ళీ రెండోసారి మళ్ళీ పాలు ఆ అమ్మ పట్టవలసి వస్తే ఆ హోటల్ అడిగితే ఆ పూరి పేదరాలు అప్పటికప్పుడు పాలు పిండి గ్లాస్ నిండా నింపించి, అమ్మ మీకు దారిలో మళ్ళీ ఎక్కడైనా అవసరం పడితే మళ్ళీ నీ తీసుకోమని కూడా తాను ఇచ్చి, తాను ప్రేమగా ₹1 కూడా తీసుకోలేదు. పాప కోసం ఒక్క పైసా కూడా నేను తీసుకోను అన్నది. ఇప్పుడు నిజం చెప్పండి, ఆ స్టార్ హోటల్ వాడు పేదవాడా, ఈ పూరి గుడిసెలో ఉన్నవాడు పేదవాడా? మరి రాసుకోండి. ధరను వీడుచు నభమును తాకునట్లు, ధరను వీడుచు నభమును తాకునట్లు. ధరని వీడుచు నభమును తాకునట్లు. కాంచనమ్మది తెచ్చెను కంటనీరు. ధరని వీడుచు నభమును తాకుచుండు, కాంచనమ్మది తెచ్చెను కంటనీరు. పేద మహిళలు వీడిరి మోదములను, పసిడి కొనలేని తమ అవస్థలందు. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి, ఆకాశాన్ని దాక్కుతున్నాయి. పేదవాళ్ళు ఆ కాంచనాన్ని కలలోనే కాంచవలసిన స్థితి వచ్చింది. అటువంటి భావాన్ని చెప్పారు చక్కగా. శ్రీమతి మత్స అనురాధ గారు తర్వాత ఆశూనిస్తారు. అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరామ్ గారికి పదాభివందనలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్నటువంటి వారికి అందరికీ కూడా నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నటువంటి విద్యానాథుని గురించి తాను ఈ సభలో ఉండి అనుభూతిని అనుభవిస్తున్నటువంటి విధంగా పద్యం చెప్పండి. విద్యారణ్యుల వారు ఈ విద్యానాథ వారా? బాగుందండి, బాగుందమ్మా. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి విద్యానాథుల వారు ఈ సభకు విచ్చేస్తే ఎట్లా ఉంటుంది? బాగుంది. అంతే.
మళ్ళీ ప్రతాపరుద్రుడు మన కళ్ళ ముందు కదలాలి. సకల విద్యా సనాథుడు విద్యానాథుడే కనుక సభలోకి వచ్చినట్టయితే ఎంత బాగా ఉంటుంది. సరే, ఆ విద్యానాథుని మన చేపూరి శ్రీరాములో ఆవహించుకొని మనం ఇప్పుడు ఆ పద్యాన్ని విందాం. స్వాభిన్నుడు అద్వైతాన్ని చెప్పారు. సద్యోయశపూర్ణుండై విద్యానాథుడు విద్యానాథుడు సభకు ఇట విద్యానాథుడు సభకిట వేంచేసినచో విద్యానాథుడు సభకిట వేంచేసినచో సద్యోయశపూర్ణుండై విద్యానాథుడు సభకిట వేంచేసినచో పద్యములను దావినుచును పద్యములను దాగనుచును సద్య విద్యలు తా నేర్చుననుచు వేడుకగా పలుకున్ సరిపోయింది సద్యస్ఫూర్తిగా పద్యముగా చెప్పినారు. ఈ సభ మెచ్చాను. విద్యానాథుల్ని చక్కగా తీసుకొచ్చారు. చాలా సంతోషం. శ్రీ ఎండి మదార్ సాహెబ్ గారు తర్వాత అశుని అడుగుతారు. సభా సరస్వతికి నమస్కారములు. ఇలా పాల్గొనడం నాది మొట్టమొదటిసారి. ఏమైనా తప్పుండి మాత్రం క్షమించండి దయచేసి. అంటే పాల్గొనడం కూడాను అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీను గారికి మందారం వల్ల నువ్వు సమర్పిస్తూ నేను అడిగే ప్రశ్న ఏంటంటే,
ప్రతి సంవత్సరం కూడా మనము కృష్ణాష్టమి జరుపుకుంటుంటాం. ఆ రోజున కృష్ణ పుట్టినరోజున కృష్ణ జయంతి అని కూడా ఉంటుంటాము. సాయంత్రం పూట ఏంటంటే ఉట్లు కొడుతురు అంటారు. కాబట్టి దాని యొక్క ప్రాశిస్తాన్ని పద్య రూపంలో వివరించాల్సిగా అవధాని గారిని కోరుచున్నాను. ఉట్టిగొట్టిన ఘట్టాన్ని గట్టి పద్యంలో చెప్పండి అవధాని గారు. గట్టిగా చప్పట్లు. కృష్ణాష్టమి. అదేదో సినిమాలు అంటారు, కృష్ణాష్టమి అంటే అంటాడు, అదేంటో చెప్పబోతుంటే చెప్పనీయకుండా చాలామంది అడ్డుపడతారు. కృష్ణాష్టమి అంటే చివరికి చెప్పేశారు కృష్ణాస్ బర్త్డే అంతే. గోకులాష్టమి రోజున కృష్ణాష్టమికి మంచి పేరు గోకులాష్టమి. గోకులాష్టమి రోజున గోకులంబు. గోకులాష్టమి రోజున గోకులంబు. ఉట్లు కట్టుచు నాడుచు ఉజ్వలముగా చిలిపి చేష్టల కృష్ణుని పిలుచుకొనుచు. చిలిపి చేష్టల కృష్ణుని పిలుచుకొనుచు హాయి విహరింతురీ వేళ. హాయి విహరింతురీ వేళ. హాయి విహరింతురు వేళ అక్షయముగా. అద్భుతం. హాయి విహరింతురు వేళ అక్షయముగా. తాను లీలా గోపాలుడై వచ్చి ఆ గోపబాలకులతో ఆడుకున్న అద్భుతమైన ఘట్టాన్ని మన కళ్ళ ముందు అవధాని గారు ఆవిష్కరించారు. అభివందనాలు. శ్రీమతి జి నిహారిక గారు తర్వాతి అంశాన్ని. కుమారియా ఇక్కడ ఏమి రాయలేదమ్మా. ఇప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని నిహారిక, చిరంజీవి నిహారిక ఇక్కడే ఉన్నారు గురువు గారు. నేను మొదటి రోజున కోరింది కూడా ఇదే, విద్యార్థులను తీసుకొని రమ్మన్నాను. మీరు ఆ మాట మీరు పెట్టుకుని సంతోషం సార్. ఇది ఈ తర్వాత తరానికి ఈ విద్య అందాలి, తర్వాత తరానికి ఈ విద్యలో ఉన్న మధురిమలు అందాలి, అది మా కోరిక. అమ్మా నిహారిక చెప్తాను. సభలో ఉన్న వారందరికీ నమస్కారాలు సార్. ప్రపంచ దేశంలో ఇప్పుడు అన్ని దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఓకే, ప్రపంచంలో అన్ని దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి కదా సార్, యుద్ధాలు ఆపడానికి ఒక పద్యం చెప్పండి. ప్రపంచంలో ప్రతి దేశము యుద్ధం చేస్తున్నది. యుద్ధాలు ఎటు చూసినా యుద్ధాల రాద్ధాంతాలు. అయితే యుద్ధాలు ఆపే మార్గాన్ని అవధాని గారిని చెప్పమంటారు. అవధాని గారు మంచి సిద్ధాంతం చెప్పండి. యుద్ధాలు ఆపే సిద్ధాంతం ఏదైనా ఉంటే చెప్పండి. ఆ నేతలందరినీ పిలిచి ఒక అవధానం చేద్దాం. శాంతి అవధానం. అప్పుడు కూడా మళ్ళీ అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళు వస్తారు. అక్కడ కూడా జాతి ఆవిర్భావం నుంచే యుద్ధం అనేటువంటిది ఉంటూనే ఉన్నది. ప్రతి చోట యుద్ధమే.
అడుగడుగున యుద్ధమే. సో జీవితమే యుద్ధం. అంతే అంతే, ఇంటింటా రామాయణం. జీవితమే ఒక పెద్ద యుద్ధం. సో యుద్ధాన్ని ఆపే మార్గాలు ఉన్నాయా? మార్గాలు ఉంటాయి. అందుకనే ఇంతమంది మహాత్ములు అవతరించింది. ఒక్కొక్క మహాత్ముడు అవతరించి తన సమకాలీనమైన పరిస్థితిని చక్కదిద్ది ఆ జాతిని, ఆ సంస్కారాన్ని అక్కడ అందించి ఒక రకమైనటువంటి వెలుగును ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నంత వరకు, ఆయన ప్రభావం ఉన్నంత వరకు ఆ సమాజం అంతా మార్పు జరిగింది. మళ్ళీ కొంతకాలానికి మళ్ళా ప్రారంభమవుతుంది, మళ్ళీ ఇంకొక రకమైన యుద్ధం మళ్ళీ తలెత్తుతుంది. కానీ ఈ మన చరిత్రలో మొత్తం ఇదే, ఎక్కడ చూసినా యుద్ధమే. శాంతి లేదు మనకు సమరమే మిగిలేను. ఓకే. శాంతి లేదు మనకు సమరమే మిగిలేను. భూమి దద్దరిల్లే భూతమనుచు. యుద్ధం అనేది భూతం. శాంతి లేదు మనకు సమరమే మిగిలేను, భూమి దద్దరిల్లే భూతమనుచు. యుద్ధమేల వద్దు, యుద్ధమేల క్వశ్చన్ మార్క్ పెట్టండి. యుద్ధమేల వద్దు ఉజ్వల భవితకై. మళ్ళీ యుద్ధం మేళ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టకుంటే యుద్ధం కావాలని చెప్పినట్టయితే పద్యం. యుద్ధమేళ వద్దు ఉజ్వల భవితకై. సాగవలను నేడు శాంతి పథము. శాంతి పథంలో సాగితే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. యుద్ధం వద్దని కోరుకున్నటువంటి అవధాని గారి హృదయ ఆవిష్కరణ ఈ పద్యం ద్వారా జరిగింది. నిజమే, ప్రతి మనిషి కూడా శాంతిమయ జీవనాన్ని కోరుకోవాలి. మంచి సందేశాన్ని అందింపజేసావమ్మా నిహారిక, నీకు అభినందనలు. శ్రీమతి అరుణ గారు ఆశు అడుగుతారు. అమ్మారండి. వచ్చి కూర్చోండమ్మా, మీరు మీ సీక్వెన్స్ ప్రకారం మళ్ళీ పిలుస్తాం. మళ్ళీ శ్రీ ఉపేంద్ర గారు. అమ్మా ఉపేంద్ర గారు. సభకు నమస్కారం. నేను ఇచ్చే ఆశువు విదేశీయ సంస్కృతిపై ఆసక్తి, స్వదేశ సంస్కృతిపై అనాసక్తి, తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తరలిద్దాం, సాహిత్య సమ్మేళనాల ద్వారా భావితరాలను మేల్కొల్పుదాం అనే అంశం పైన ఆశువు స్వేచ్ఛా ఛందస్సులో అందించవలసిందిగా కోరుతున్నాను. విదేశీయ సంస్కృతిపై ఆసక్తి, స్వదేశీయ సంస్కృతిపై అనాసక్తి, తెలుగు సంస్కృతి ముందు తరాలకు తరలిద్దాం, సాహిత్య సమ్మేళనాల ద్వారా భావితరాలను మేల్కొల్పుదాం. భావితరాలను మేల్కొల్పే విధంగా తెలుగు సంస్కృతిని వర్ధిల్లా చేద్దామనేటువంటి ఆకాంక్షను వ్యక్తపరిచారు తమ సమస్యలో, తమ అంశం సార్ ఉపేంద్ర గారు. అమ్మా తెలుగు సంస్కృతి వెలుగులు తెరలు దాటి.
దిశలు దాటి. బాగుంది. తెలుగు సంస్కృతి వెలుగులు దిశలు దాటి, అది బాగుంది. మళ్ళీ పెడదాం, నేను విడిచిపెట్టాను అది. తెలుగు సంస్కృతి వెలుగులు దిశలు దాటి. తెరలు దీయుచు సాకంగా తెలుగు ఖ్యాతి. చాలా బాగుంది. విరూపమైన ఓం ప్రకాశమై ముందర కూర్చొని మంచి వెలుగులిస్తున్నాడు. మనదగు సనాతన ధర్మము. మన సనాతన అనండి. మన సనాతన ధర్మము. మన సనాతన ధర్మము. మన సనాతన ధర్మము. మన సనాతన ధర్మము. మాన్యముగను. మన సనాతన ధర్మము మాన్యముగను. నిలుపవలెనిల జిలుగులు నిర్మలముగా. నిలుపవలెనిల జిలుగులు నిర్మలముగా. సనాతనమై సంప్రదాయబద్ధమైనటువంటి మన సంస్కృతిని మనం నిలుపుకుంటే లోకానికి వెలుగులు నింపవచ్చు అనేటువంటి భావన చక్కగా ఈ ఆశువులో వెలువడింది. ఉపేంద్ర గారు మంచి ప్రశ్న అడిగారమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీదేవి గారు. సభాయ నమః. ఓం శ్రీ సరస్వతి అయి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అవధాని గారికి నమస్కారం సార్. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విషమును బోలాశంకరుడైన శివుడు లోక సంరక్షణార్థం హాలహల భక్షణం చేశారు కదా. అలా చేసి బోలాశంకరుడు గరులకంఠుడు అయ్యాడు. ఆ సన్నివేశాన్ని వివరిస్తూ హాలహల భక్షణం గురించి ఒక ఆశు. హాలాహల భక్షణ. ఇప్పుడు అవధాని గారి పరిస్థితి కూడా అదే ఉంది. ఇప్పుడు మనకందరికి అమృతం పంచాలి అంటే తాను దాచుకోవాలి, ఆ బాధలన్నీ కడుపులో దాచుకోవాలి. పరమశివుడు అదే పని చేశాడు. క్షీరసాగర మథన సమయంలో అందరూ క్షీరసాగరాన్ని మథిస్తూ ఉంటే, దేవతలు దానవులు అందరూ చేస్తూ ఉంటే ఆ పనిని ముందుగా అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఎక్కడి వారు అక్కడి పారిపోతే ఓ పక్కన కూర్చొని ఉన్నటువంటి పరమశివుడు అక్కడికి అవసరానికి వచ్చాడు. ఆయన ఆదుకున్నాడు. క్షీరసాగర మదనము క్షేళమిడగా. క్షేళం అంటే విషం. క్షీరసాగర మదనము క్షేళమిడగా. శివుడు గొంతులో దాచెను స్థిరముగాను. సర్వమంగళ మాంగళ్య. సర్వమంగళ మాంగళ్య శక్తిలోన. పోతన గడ్డ కదా, ఎట్లా పోతన. సర్వమంగళ మాంగళ్య. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్య శక్తిలోన.
విషము ఓటమి నొందెను, విషమే ఓడిపోయింది. అది బాగుంది. సర్వమంగళ మాంగళ్య శక్తిలోన విషము ఓటమి నొందెను, విందు యాగుచు, విందు యాగుచు, అది విందే అయింది. రింగుమనే సర్వమంగళ, రింగుమనే సర్వమంగళ, మంగళ సూత్రమునెంత మది నమ్మినదో అన్న పోతన్న ఆ భావాన్ని హృదయంలో పెట్టుకొని చక్కగా ఆవిష్కరించారు. నిజంగా మింగలేక కక్కలేక ఉండే అవస్థ అని మన లోకంలో ఒక వాడుక ఉంది. అది పరమశివుడి నుంచే వచ్చింది. ఎందుకంటే మింగితే లోపలున్న లోకాలన్నీ దగ్ధం అవుతాయి, వదిలేస్తే ఏమీ మిగలదు, బయట విశ్వమే మిగలదు. అందువల్ల ఆ విశ్వనాథుడు తన గళసీమలో ఒక నేరేడు పండు ప్రమాణంలో ఉన్నటువంటి విషాన్ని దాచుకొని లోకాన్ని రక్షించాడట. సర్వమంగళకారకుడైనటువంటి ఆ స్వామి ఆ సర్వమంగళ శక్తియుతుడై ఈ విధంగా ఈ పద్యంలో మనకు ద్యోతకం అయ్యాడు. మంచి ప్రశ్న ఇచ్చారమ్మా, మంచి సమాధానం రాబట్టారు, మీకు అభినందనలు. ఇప్పుడు శ్రీ చాడా వీరారెడ్డి గారు. మాతాపితృభ్యో నమః, గురుభ్యో నమః, సభా సరస్వత్యై నమః. అవధాని గారు, అవధాని గారు, కొన్ని సమూహాల్లో సంభాషణలు వింటుంటే తెలుగు భాష అంతరిస్తుందనిపిస్తుంది. తెలుగు భాషకే సొంతమైన ఇలాంటి అవధాన సభలను చూస్తుంటే తెలుగు నేల తరిస్తుందనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే అంతరిస్తుందా, తరింపజేస్తుందా, తాను క్రొంగొత్తగా మరొక్క మారు అవతరిస్తుందా అన్న భావన నాకు కలుగుతుంది. ఈ సంశయాలన్నింటినీ నివృత్తి చేస్తూ తమ ఆశు సాగాలని మీరేమనుకుంటున్నారో మీ భావాన్ని అందించండి. మీ భావం మీ ముఖమే చెప్తున్నది. థ్యాంక్ యూ సార్. వీరారెడ్డి గారు చక్కని ప్రశ్న వేశారు. తెలుగు అంతరిస్తుందా, మళ్ళీ కొత్త రూపంతో అవతరిస్తుందా ఈ సభల ద్వారా అన్నటువంటి భావాన్ని వారు ప్రశ్నించారు. ప్రపంచం ఎప్పుడూ కూడా నిత్య నవీనం. మనం అనుకుంటాం ఇది పోతుంది అని. అంతర్జాతీయ భాషావేత్తలు కూడా భయపెట్టారు, తెలుగు భాష అంతరిస్తుంది, తెలుగు భాష అంతరిస్తుంది, జాగ్రత్త పడండి అని. నిజమే, మనం చూస్తుంటే పరిస్థితులు తెలుగు భాష అంతరిస్తున్నట్టుగానే కనబడుతున్నాయి. కానీ అమెరికాలో పుట్టి పెరిగి వచ్చి తెలుగు వాతావరణమే లేని విద్యార్థి ఇక్కడికి వచ్చి శతావధానం చేశాడు, లలితాదిత్య. ఇప్పుడు చెప్పండి, తెలుగు భాష అంతరిస్తుందా? 13 సంవత్సరాల కుర్రవాడు ఇవాళ శతావధానం చేయడానికి సిద్ధమైనాడు. అలాగే 12 సంవత్సరాల అమ్మాయి సంస్కృతంలో శతావధానం చేస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అట్లా ఆ తల్లి మళ్ళా తను ఎక్కడ కోల్పోతున్నామని అనిపిస్తుందో మళ్ళీ అక్కడే పుట్టేట్టుగా తాను రూపకల్పన చేస్తుంది. నిత్య నవీనం ఇది, భాషకు అంతం లేదండి. ఇలాంటి అవధానులు మన భాషను బతికించడానికి నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తెలుగు భాష ఎప్పటికీ అంతరించదు. తెలుగు భాష నిత్య నవీనం. అవధానము శాశ్వతమది, అవధానము శాశ్వతమది, అవధానము హాసరేఖ, అవధానము హాసరేఖ అవనిని నిల్చున్. అదే బాగుందండి, హాసరేఖ అనడం చాలా బాగుంది. అవధానము శాశ్వతమది, అవధానము హాసరేఖ అవనిని నిల్చున్. అవధానము జగజ్జేత, అవధానము లాగా అయిపోయిందా? అవధానము అవధానము విజయ గీత. జగన్ రావద్దంటారా?
అవధానము జయగీతిక. అవధానము జయగీతిక. అవధానము తెలుగువారి అవధానము తెలుగువారి ఆస్తియే సుమ్మి. అది సంగతి. ఇది మన ఆస్తి, మన తరతరాల ఆస్తి, మన ఉపాస్తి, మనం కాపాడుకోవాల్సినటువంటి గొప్పదనం మన తెలుగు భాష. ఇది ఉపాస్తి, ఆస్తి ఉపాస్తియు. లక్ష్మి 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 అమ్మా నీ పేరు చెప్పిన వాడు. సభకి మరియు అవధానుల వారికి నమస్కారములు. నా పేరు జి లక్ష్మి. ఇదే విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో 2వ సంవత్సరం చదువుతున్నాను. నేను అడగబోయే సమస్య వచ్చేసి, సంస్కారం లేని చదువు ఏ విధంగా ఉంటుంది, దాని ఫలితం సమాజంని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చెప్పగలరు? చక్కగా అడిగవుతుంది. నమస్కారం. మీకు నమస్కారం. సంస్కారాన్ని మేము అట్లా అనుకోవద్దు. మీరు వారికి కొత్త ఆలోచన నేర్పకండి. సంస్కారం గురించి వాళ్ళ పిల్లలకు చెప్తుంటే ఓ విద్యార్థి, ఓ తుంటరి విద్యార్థి అడుగుతున్నాడు, సార్ నమస్కారం పెట్టాలని మీరు చెప్తున్నారు కానీ సార్ నేను నమస్కారం పెట్టను సార్ అన్నాడు. ఎందుకురా నమస్కారం పెట్టమంటే, నమస్కారం అంటే అందులో మస్కా ఉంది సార్, అందుకని నేను మీకు మస్కా కొట్టినట్టయితే అందుకని నేను చెప్పను పెట్టను సార్ అన్నాడు. అంటే వాడు సమర్థించుకుని తీరు చూడండి. అది ఇవాళ పిల్లల సంస్కారం. చమత్కారం అంటే నేను వాడితో చమత్కారంగా మాట్లాడితే వాడు నాతో చమత్కారంగా మాట్లాడుతున్నానని ఆ రకంగా ప్రయోగించాడు. నా విద్యార్థులు అంత గొప్పవాళ్ళండి. చదువు సంస్కారముల్ మన సాధనములు. చదువు సంస్కారముల్ మన సాధనములు. రాసుకో అమ్మా. విద్య నేర్చుము వినయము విలువ తెలిసి. విద్య నేర్చుము వినయము విలువ తెలిసి. విలువ తెలియనండి అయితే. చదువేం కాదు కదా. మీరున్నారు మా పక్కకు వ్యాకరణ పండితులు అనవచ్చు. వ్యాకరణపరమైన ఛందపరమైన ఏవైనా వివాదాలు ఉంటే అన్నీ గుండు మధుసూదన్ గారి కోర్టులో తీర్చారు. మీరున్నారు ఇక్కడే ఉన్నారు. మధుర కవి గారి కోర్టులో తేల్చబడను. సంఘ సభ్యత కాపాడు సరళిలోన. సంఘ సభ్యత కాపాడు సరళిలోన సాగిపోవమ్మ నీవెప్పుడు చదువులమ్మ. నువ్వే చదువులమ్మ. సాగిపోవమ్మ నీవెప్పుడు చదువులమ్మ. ఇంకొక రెండు అడుగుదామని. రెండు అంతే. ఇంకొక రెండు ఆశువులు. అమ్మ ఐశ్వర్యనా? ముందుగా సరస్వతి సభకు నమస్కారం. వేదిక పైనున్న గురువులకు, వేదిక ముందున్న గురువులకు నా యొక్క నమస్కారాలు. నా ప్రశ్న వచ్చేసి, ప్రస్తుతం నా పేరు ఐశ్వర్య. నేను ఎంఏ తెలుగు 2వ సంవత్సరం చదువుతున్నాను. నా ప్రశ్న వచ్చేసి, ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులు అమ్మా నాన్న అనే పిలుపు కంటే మమ్మీ డాడీ అనే పిలుపునే ఎక్కువగా కోరుకుంటున్నారు.
ఈ దుర్భర స్థితిని పోగొట్టే విధంగా ఒక మంచి పద్యాన్ని వివరించండి సార్. మమ్మీ అంటే తప్ప పలకదు అమ్మ, ఈ సంస్కృతి గాజు గదిలో బొమ్మ అని ఒక కవి చెప్పిన సందర్భం. మా పిల్లవాడికి తెలుగు రాదు అని చెప్పుకోవడం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా కాన్వెంట్కు తోలగానే మొట్టమొదలు తల్లులు ఆశించేది అమ్మ అన్న పిలుపుని తీసేసి మమ్మీ అని పిలిస్తే నా కొడుకు గొప్ప విద్యావంతుడు అవుతున్నాడని భావించేటువంటి మొదటి భావన అది. అది ఎప్పుడు తొలగిపోతుందో అప్పుడు మన సంస్కృతి నిలబడుతుంది. అక్కడి నుంచి ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వేద పండితుల గృహాలలో భోజనాల వేళ వడ్డించే సమయంలో రైస్ రైస్ అని వడ్డిస్తున్నారే తప్ప అన్నం అన్నం అని వడ్డించడం లేదు. ఇంకా కర్మ ఏమిటంటే, అది పులిహోర అయితే ఎల్లో రైస్, వైట్ రైస్ ఎల్లో రైస్, వాటర్, ఇవే తప్ప మనం తినే పదార్థాలకు ఆ రైసుకు అన్నానికి, అంటే బియ్యానికి అన్నానికి ఎంత తేడా ఉందో మనకు 2 పదాలు ఉన్నాయి. కనీసం ఆ పదాలు కూడా మనం పలకలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మమ్మీ డాడీ చాలా సభలో చెప్పాం, ఇది కొత్త ఉపమానం చెప్తున్నాను నేను ఇవాళ. అన్నము అని ఎక్కడా అనట్లేదు, రైస్ రైస్ అనే తప్ప ఎక్కడా అనట్లేదు. వాటర్ వాటర్ అంటారు తప్ప నీళ్లు మంచినీళ్ళు అనడం లేదు. అవి అనకపోతే మనం తాగము, ఇది అన చెప్పకపోతే మనం తినం. ఆ పరిస్థితి వచ్చింది. వేద పండితుల ఇళ్లలో కూడా నేను చూశానండి ఈ పరిస్థితి. మా హస్బెండ్ అంటే అంత పెద్ద పేరు ఆయన, అయ్యా గురువు గారు, హస్బెండ్ అని అంత పెద్దగా బెండ్ చేసి వంచి చెప్పరు. మా హబ్బీ, మా హబ్బీ. అమ్మ మమ్మీ అన్న చోట కమ్మదనము లేదు, మమ్మీ అన్న చోట కమ్మదనము లేదు, అమ్మతనమే మనకు అసలు రక్ష. మమ్మీ అన్న చోట కమ్మదనము లేదు, అమ్మతనమే మనకు అసలు రక్ష. డాడీ 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 మన తెలుగు రాస్తే డాడీ డాడీ డాడీ. డాడీ అనుచు పిలువ కీడులే చేరును, కీడు. కీడులే మిగులును, డాడీ అనుచు పిలువ కీడులే మిగులను. నీడ మనకు నాన్న, నీడ మనకు నాన్న తోడు నిలిచి. నానే మనకు. కనీసం ఈ సభ చూసిన తర్వాత అయినా సరే, ఈ సభ విన్నవారు, చూసిన వారు, ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన వారు ఎవరైనా కొద్దిగా మార్పు చెంది ఇంట్లో అమ్మ అని పిలిపించుకున్నా, భోజనాన్ని అన్నమని అనిపించుకున్నా, ఈ సభ లక్ష్యం నెరవేరినట్టే కొంతలో కొంత. మీ పేరు చెప్పండి. సరస్వతి సభకు నమస్కారం. మీ పేరు చెప్పు. సరస్వతి సభకు నమస్కారం. నా పేరు బంగారి తరుణ్. ఇదే విశ్వవిద్యాలయం నందు MA తెలుగు 2వ సంవత్సరం చదువుతున్నాను. నేను అడగబోయే ప్రశ్న, మీరు ఇంతమంది ముందు పండితుల ముందు శతావధానం చేస్తున్నారు కదా, మీ అనుభూతిని వర్ణించగలరు? ఇవాళ వచ్చిన ప్రశ్నలన్నిటికంటే కష్టమైన ప్రశ్న ఇది. పొద్దున కూడా అడిగారు. అవధానం చేసే అవధాని ఆయన బహుపాత్రాభినయం చేయాలి. వర్ణనలు అడుగుతారు, మీరు లక్ష్మీదేవి అంతరంగాన్ని మీరు వర్ణించండి అంటే అప్పుడు ఆయన లక్ష్మీదేవి అయిపోవాలి.
తర్వాత అక్కడ కూర్చున్న సభలో విద్యానాథుడు వస్తే ఎట్లా ఉంటాడంటే ఆ విద్యానాథుడు అయిపోవాలి. అలాగే మీరేమనుకుంటున్నారంటే మీరే అయిపోవాలి. ఇలా ఏ పాత్రలో అంటే ఆ పాత్రలో ఒదిగి ఆ అనుభూతి చెంది లోకానికి పంచడం ఎంత గొప్ప విజయం చూడండి ఇది. అందుకని అవధానం అది సద్యస్ఫూర్తిని అందించే గొప్ప కళ, సద్యస్ఫూర్తిని అందించే గొప్ప కళ. నేర్చుకుంటున్నప్పుడు విద్య, ప్రదర్శిస్తున్నప్పుడు కళ. ఇది మన తెలుగు భాషకు ఉన్నటువంటి గొప్ప వరం. కానీ ఆపండి, ఇది లాస్ట్. నాదు అనుభూతి తెలుపగా మోదమగును. నాదు అనుభూతి తెలుపగా మోదమగును. దివ్య భావనలెన్నయో దీప్తి నొందు. బహుళ పాత్రలు పోషించి భాసురముగా. మీరు అన్నారు కదా, బహుళ పాత్రలు పోషించి భాసురముగా. విందులందించ చూతును విద్యలోన, అంటే అవధాన విద్య అన్నట్టు. విందులందించ చూతును విద్యలోన. మళ్ళీ చెప్పడం కాదు కానీ దగ్గర మైక్ రాసుకుంటున్నారు. విందులందింపజూతును విద్యలోన. ఈ విధంగా ఇవాళ ఈ ఆశువుల పరంపర అంటే ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే కుదరదు. ఇంకా ఎన్ని అడిగినా వారు చెప్తారు. కానీ చిన్నప్పుడు అట్లాస్ సైకిల్ ఉంటుండేది. అట్లాస్ సైకిల్ ఆ నెత్తి మీద పెద్ద ప్రపంచాన్ని మోస్తున్న గ్లోబును మోస్తున్న ఒక బొమ్మ ఉండేది అట్లాస్ సైకిల్. ఇవాళ అవధాని గారి పరిస్థితి అట్లాగే ఉంది. ఎందుకంటే వారికి 75 పద్యాల భారం తలపైన ఉన్నది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆశువులు ఇంత హాయిగా చెప్పినారు కానీ పైకి హాయిగా ఆశువులు చెప్పినట్టే కనబడుతున్నా లోపల ఒక అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రేపు ధారణ చేసి చెప్పవలసినటువంటి పద్యాలు గుడిసుళ్ళు తిరుగుతూ ఉంటాయి. అందువల్ల క్షీరసాగర మథనం, ఇందాక ప్రశ్న వచ్చిందే, ఆ క్షీరసాగర మథనం ఆయన హృదయంలో జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సభను ప్రస్తుతానికి ఇక్కడికి విరమిద్దాం. ఇంకా నిర్వాహకులు ఏమైనా చెప్తే దాని ప్రకారం చేద్దాం. ఇక్కడికి ఈ సభను విరమించి ఆశువులు మిగిలినవి రేపు మళ్ళీ అడిగే అవకాశం చూద్దాం. అయ్యా, మనకి ఆశు సంబంధించి చాలా వరకు పూర్తయి ఇంకొక అయ్యా అవధాని గారు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఒక ఆశు మీరు ఇబ్బంది లేదు, అడగండి. అడగని కంప్లీట్ చేద్దాం. మరి కంప్లీట్ చేయాలి సార్. మరి వద్దు. వేరే ఊరు వాళ్ళు ఉంటే, రేపు రాని వాళ్ళు ఉంటే అడగండి. మేడం అవి పోస్ట్ చేయండి గ్రూప్లో. ఆశలు అన్ని రాసిందా? అన్ని రాయండి, మీకు అదే బాధ్యత. సెలెక్ట్ చేయండి గ్రూప్. సభ సరస్సుకి నమస్సుమాంజలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పండిత మహోత్తములకు సభాభినందనలు, శతావధాన వర్యులకు పాదాభివందనలు. నాదొక సమస్య, ప్రపంచ స్థాయిలో గుళ్ళు గోపురాలు ఆయా ఆచారాలను అనుసరించి ఉంటాయి. కానీ రామప్ప దేవాలయము శిల్పి పేరు మీద కీర్తి ప్రతిష్టను పంచుకొని ఉంది. దాని ఆ వైనాన్ని అవధాన వర్యులు వివరించాలని మనవి. ధన్యవాదం. యునెస్కో
పురస్కారాన్ని పొందినటువంటి రామప్ప, అది నిజంగా భారతీయ కళా వైభవానికి ఒక తలమణిక. ఆ శిల్పి పేరు మీద. అవునండి, ఆడుతారా? మీరు ఆడుతారా? ఆగండి, మీరు ఇదైనా అడగండి. వారు ప్రిన్సిపాల్. రామప్ప కళా వైభవాన్ని, మన వారసత్వ కళా సంపదను ఒక అద్భుతమైన పద్యంలో ఆవిష్కరిస్తారు శ్రీరామ్. శిల్పి పేరును పొందిన శిలల గనిగ, శిల్ప గనిగ, ఖనిగ, గ గ శిల్ప గని, కని గని అనండి. అదొక దేవాలయానికే శిల్పి పేరుంది. శిల్పి పేరును పొందిన శిల్ప ఖనిగ. పేరు పొందెను రామప్ప పేర్మి మీర. కళ్ళ పెన్నిక్క, కళల పెన్నిక్క. కళల పెన్నిక్క యగుచును కాంతి నింపి. కళల పెన్నిక్క యగుచును కాంతి నింపి. దేశ ఖ్యాతిని పెంచెను దీప్తి నీడుచు. దేశ ఖ్యాతిని పెంచెను దీప్తి నీడుచు. తర్వాత శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయ్యా, మీరంతా విద్యావంతులు, మహోన్నతమైన విద్యలో ఉన్నటువంటి వారు. నేను చదువు తక్కువ, నేను కూడా కాదు, టీచర్ కాదు, నేను ఒక పురోహితుడిని. అయితే విషయం సార్, మీ పేరేంటి సార్? టిఆర్ శర్మ. సార్ అయితే వెలిశాలవారు. ఇక్కడ సార్, ఇక్కడ విషయం ఏమైందంటే, ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ అంటారు కదా. అయితే ఆహార నిద్ర భయమైదునాని సమానమేకం పశుర్నరాణం జ్ఞానం నరాణం అధికం విశేషో అంటారు. మళ్ళీ అధికం అంటే సరిపోతుందేమో కావచ్చు, కానీ విశేషో అంటారు. అలాంటి విశేషం ఉన్న జ్ఞానం ఉన్నటువంటి ఒక మనిషి జ్ఞానేన ఈహిన పశుభి సమాన అంటాడు. అంటే ఇప్పుడు ఇలాంటి మానవ జన్మ ఎత్తి మనము ఏం చేస్తున్నామో, ఏం చేయాలి, ఈ జన్మ యొక్క వచ్చినందుకు సార్థకత ఏంటిది, దేని గురించి? మానవ జన్మ సాఫల్యం చేసుకోవాలి అని అంటే శ్రీ గురుభ్యో నమః. గొప్ప విషయం అడిగారండి. అంటే అరుదుగా లభించేటువంటి జన్మ మానవ జన్మ. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఈ మానవ జన్మ. సహజ సిద్ధంగా విజ్ఞానాన్ని, వాక్ శక్తిని ఇచ్చినటువంటి భగవంతుడు మనకి రెండు శక్తులు ఇచ్చాడు గొప్పవి. మేధాశక్తి, అలాగే వాక్శక్తి, ఇవి రెండు ఇచ్చాడు. వీటి ద్వారా మనం ఎట్లా తరించాలి, ఎలా తరింపజేయాలి చెప్పండి. మాకు చిన్నప్పుడు కూడా జన్మలన్నిటిలోన ఏ జన్మ పదిహేను అయినాయి.
మనుజ జన్మను ధరించి మనుజ జన్మను ధరించి మతిని వీడిపోలే నెగిటివ్ మతిని వీడి మనుజ జన్మను ధరించి మతిని వీడి కాని పనులను మనం చేయకూడని పనులు చేయుచు కాని పనులను చేయించు కలుడు నగుచు కాని పనులను చేయుచు కలుడు నగుచు వింత గొల్పెడు తీరు ఈ సంత బతుకు వింత గొల్పెడు తీరు ఈ సంత బతుకు సార్ధకమ్మగు రీతిన సాగు పొమ్ము ఉపదేశం లాస్ట్ సార్ధకమ్మగు రీతిన సాగు పొమ్ము ఏది వారు ప్రిన్సిపాల్ గారు లింగేష్ వారికి ఇవ్వండి మైక్ రండి సార్ సార్ ఉన్నారా సార్ వీరు కానీ అయ్యా సార్ గారు అమ్మ చెప్పమ్మ ఒక మీ పేరు చెప్పండి రికార్డు. నా పేరు తాడూరి అరుణాదేవి, శతక కవయిత్రి. నా శతకానికి సమన్వయకర్తగా అవధానులు శ్రీరామ్ గారు 5 ఏళ్ల క్రితం జరగడం జరిగింది. నా ఆశవు ఈరోజు ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో శతావధానమనే అరుణ కిరణాలు ఉదయించాయి కదా, ఆ విషయాన్ని స్వేచ్ఛా ఛందస్సులో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే మీ తొలి శతావధానం అని అర్థం. అరుణ కిరణాలు ఉదయించి హాసమిడుచు సాగే అవధాన క్రీడయే సంబరముగా కేళి బాగుండదు. సార్ పైకి రండి, ఇక్కడ రండి సార్, కూర్చుని రండి. నిత్య మోదమునందుచు నిర్మలముగా సాగే అదే పెడదాం, రెండో పదం సాగే అవధాన కేళియ సన్నుతముగా వచ్చింది. అదే మార్చిన రెండో పదం, అదే పదం. అదే. అందరికి నమస్కారం. ఆంధ్రప్రశస్తిని వర్ణించండి. ఆంధ్రప్రశస్తి. ఆంధ్రప్రశస్తి. ఆంధ్ర ప్రశస్తిని వర్ణించమని కోరారు. ఆంధ్రప్రశస్తి మధునా పంతులదా విశ్వనాథ వారిదా? విశ్వనాథ వారి ఆంధ్రప్రశస్తి.
అవధాని గారు మరో విశ్వనాథ కావాలి. విశ్వనాథ వారి విశ్వనాథ సార్ లేదు, నేను మామూలు పద్యం చెప్తా, అవి చెప్పండి. ఆంధ్రకు సాంద్రకు ప్రాసెస్గా వస్తుందా? సాంద్ర ఆంధ్ర ప్రశస్తి రచయించి సాంద్రతరము కలిస్తే మీరు అనువదించారు, నేను అడిగాను వద్దుదా, మీరు పర్మిషన్ తీసుకున్నాను. మామూలే ప్రశస్తి. ఆంధ్ర మొదటి గణము, ప్రశస్తి రెండవ గణము, రచయించి మూడవ గణము, జగనవతం ప్రాశస్య. అయితే నేను అడిగింది ఆంధ్ర ప్రశస్తి అడిగిన, అదేవిధంగా మాడుగుల నాగపల్లి శర్మ మహాశాస్త్రాధారణ చేస్తున్నటువంటి క్రమంలో కూడా జాతీయ ప్రశస్తిని అడిగినాను హైదరాబాదులో. కాబట్టి ఎందుకు అడిగినంటే 2 ప్రశ్నలు అడిగిన నేను. నిన్ననేమో కాకతీయ సామ్రాజ్య ప్రశస్తిని అడిగిన నిన్న, ఈరోజు ఆంధ్ర ప్రశస్తిని అడిగినాను. ఎందుకు అడుగుతున్నా అంటే ఎందుకు వచ్చినట్టు పైకి నేను మరో మాడుగుల నాగపల్లి శర్మ కావాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. దీనికి ఎవరు కూడా మాట్లాడకుండా సైలెంట్ కూర్చుంటే అవధాని గారు వాళ్ళే సమాధానం చెప్తారు, మనం చెప్పనవసరం లేదు. అలాంటప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మీటింగ్ గురించి, శతావధానం గురించి నాకు ఇవాళ క్లాస్ వీకుండు సారు, మళ్ళీ మాట్లాడుతుండే ఆయన మీటింగ్లో, 2 గంటల మీటింగ్లో నాకు క్లాస్ వీకుండు. ఈరోజు ప్రెస్ మీట్ ఉండి ఇక్కడ అఫీషియల్ ప్రెస్ మీట్. అట్లే కాదు, నేనేం కోరుకున్నా అంటే మధ్యాహ్నం వరకు ఒక 20 మంది అవధానులు తయారైనని మధ్యాహ్నం వరకు కోరుకున్నాను. నేనైతే 20 మంది తయారై ఉంటారు, 20 మంది తయారై ఉంటారు ఈజీగా అవధానులు, ఇది ఈ కార్యక్రమం చేయబట్టి. అందుకోసమే మీరు టీచర్లు ఆ రకంగానే ఉండాలి. 20 మంది తయారవుతారు, నా దృష్టిలో మాత్రం 20 మంది తయారై ఉంటారు అవధానులు. వాళ్ళు రాసుకొనే ఉంటారు ఆల్రెడీ. నిన్న ఇవాళ చూసినప్పుడు నేనైతే 2-3 రాసినాను. అట్లా కాదండి, ఇది గొప్ప కార్యక్రమాన్ని బయట ఇన్ఫర్మేషన్ పోయింది, మంచి కార్యక్రమం నడుస్తుంది యూనివర్సిటీలో, అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, చెప్తున్నారు. కాబట్టి మరో మాడుగుల నాగపల్లి శర్మ కావాలని అందరూ కోరుకోవాలి. అటేసి ఇటేయొద్దు, అటేసి ఇటేయొద్దు. థ్యాంక్ యూ. ఇది అయిపోయేంత వరకు మంచిగా విజయవంతంగా చేయాలని కోరుతూ సారు ఆంధ్ర ప్రశస్తిని వర్ణిస్తాడు సారు. సార్ ఇంతకుముందే చెప్పినట్లు యావత్ తెలుగు రాష్ట్రాలలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఈ శతావధాన కార్యక్రమం నేను చెప్తా. ఈ శతావధాన కార్యక్రమము మన ఇంతకుముందు సార్ అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన చెప్పారు. విశ్వవిద్యాలయాలలో శతావధానాలు జరగడం అంటే ఎంత గొప్పతనం అని చెప్పారు. అది కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతుందని ఈనాడు అందరూ కూడా సార్కి కూడా కొన్ని విషయాలు తెలిసాయని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ విధంగా మన తెలుగు శాఖ పక్షాన
ఈ యొక్క కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించి వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క సెషన్కి అధ్యక్షత వహించినటువంటి ఓకే ఉన్నారు ఆగండి ఇంక అయిపోలే ఇప్పుడు పద్యం చెప్తున్నా వారు పద్యం అడిగినారు వారు పద్యం అడిగారు ఆంధ్ర జగతిని మేల్కొల్పు ఆంధ్ర జగతిని మేల్కొల్పు ఆశయమున ఆంధ్ర జగతిని మేల్కొల్పు నాశయమున విశ్వనాథయే రచయించే వెలుగులీడగా మేల్కొల్పు ఆశయమున విశ్వనాథయే రచయించే వెలుగులీడగా దివ్య సుందర భావాల తేజరిల్లి కావ్యభారతి పూదండ కంఠమందు కావ్యభారతి పూదండ కంఠమందు అద్భుతం బాగా వచ్చింది మీరు లేదు ఇక వారికే థ్యాంక్ యూ సార్ కూర్చోండి సంతోషం సార్ ఓకే మీరు హ్యాపీ కూర్చోండి ఉండండి అయిపోయినాక ఈ కార్యక్రమంలో మన సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి శ్రీ గుండు మధుసూదన్ గారిని కార్యకర్తలు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మన తెలుగు శాఖాధిపతి శ్రీ లింగయ్య గారిని, అదేవిధంగా బ్రోచ్కర్ ఓంప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రెండవ రోజు చివరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక పద్యంతో కార్యక్రమాన్ని ఆశాంతం చేస్తారు. శుభసూచకంగా సార్ రండి. సార్ రండి సార్. మీరు చాలా అత్యద్భుతంగా ద్వితీయ దినం రెండవ రోజు అద్వితీయంగా కొనసాగింది ఈ కార్యక్రమం. రెండవ రోజు ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఒక గొప్ప ఆచార్యులు రావడం, అలాగే మాజీ ఎంపీ గారు రావడం, ఈ కార్యక్రమాన్ని ప్రశంసించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. గుండు మధుసూదన్ గారు సుప్రసిద్ధ పద్యకవి, వ్యాకరణవేత్త, అలాగే పద్యం రాయడం ఒక ఎత్తైతే పద్యంలో పద్యాల్ని బంధించడం అనేటువంటి చిత్రకవిత్వాన్ని రాయడం చాలా శ్రమతో కూడినటువంటి విషయం. ఇక్కడే
కవితా సమ్రాట్ ఉన్నారు చింతావారు. వీరు కూడా అత్యద్భుతమైనటువంటి శైలిలో పద్యాల్ని రాస్తారు. అరసున్నల్ని కూడా వదలకుండా, అంటే టెంకణంలో అంత అత్యద్భుతంగా రాస్తారు. ఈ తెలంగాణలో అవధానం అంటే ఇది, అవధానులంటే వీరు అని మెచ్చుకొని అవధానాల్ని ప్రారంభించినారట గరికిపాటి వారు. వారెవరు అనంటే గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారు. వారి గూర్చి అవధానం మననే మహాకవికి, అవధానం మననే మహాకవికి పర్యాయాఖ్యమై ఒప్పు, పర్యాయాఖ్యమై ఒప్పు మా కవితా ప్రేమిక మానసాంగన తెలంగాణ ప్రజావీథి అవనిన్ గుమ్మనగారి లక్ష్మీ నరసింహన్నన్ ప్రశంసించి మన్నవరాగాగత పద్యనాద మదవన్నాగేంద్రమెక్కించెదన్, మదవన్నాగేంద్రమెక్కించెదన్. ధన్యవాదాలు. సామూహిక జాతీయ గీతం అందరూ లేచి నిలబడి దయచేసి సామూహిక జాతీయ గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. రేపు ఉదయం 9:30 గంటలకు మళ్ళీ యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుంది. అందరూ కూడా సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే జనగణమన, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే అవధాని గారితో ఒక గ్రూప్ ఫోటో దిగండి. మా మేడమ్స్ అంతా కూడా అందరు రండి. అవధానుల సామూహిక జనగణమన స్టార్ట్. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे, जय 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 हे. जय हिंद, जय हिंद. भारत माता की जय. అందరూ